ఓకే, నెక్స్ట్ వన్ ఎఫ్ఎక్స్ అనే ఫంక్షన్ ఈ విధంగా ఉంది x/2 x²/3. సో x లెస్ దాన్ 2 అయితే x/2 తీసుకోవాలి, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే x²/3 తీసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు చెక్ దిస్ ఫంక్షన్ హ్యాస్ లిమిట్ ఆర్ నాట్ ఎట్ ద పాయింట్ a ఈజ్ ఈక్వల్ టు 2. a ఈజ్ ఈక్వల్ టు 2 అనే నెంబర్ దగ్గర ఈ ఫంక్షన్కి లిమిట్ ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ LHL అండ్ RHL. సో ఫంక్షన్కి లిమిట్ ఉంటుందా లేదా తెలుసుకోవాలంటే LHL కావాలి, RHL కావాలి. సో LHL మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, దాన్ని మనం లిమిట్ fx. సో మనం ఏ నెంబర్ దగ్గర అయితే లిమిట్ కనుక్కోవాలో అది ఇక్కడ తీసుకుంటాం. సో LHL కాబట్టి పవర్లో దాన్ని మనం మైనస్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ LHL. సో లిమిట్ x టెండ్స్ టు 2 మైనస్. సో 2 మైనస్ అంటే అర్థమైందంటే x లెస్ దాన్ 2 తీసుకోవాలి. సో పవర్లో మైనస్ ఉంటే లెస్ దాన్, ప్లస్ ఉంటే గ్రేటర్ దాన్. సో x లెస్ దాన్ 2 అంటే మన ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారు, x/2. సో మన ఫంక్షన్ చూజ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. సో ఇది 2 మైనస్ అంటే మైనస్ అనేది ఇండికేషన్ ఫర్ LHL అని అర్థం, -2 అని కాదు. సో 2/2, 2 క్యాన్సిల్ అయిపోయింది, 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ RHL. సో లిమిట్ fx x tends to 2 plus, that is equal to limit x tends to 2 plus. సో 2 పవర్లో ప్లస్ ఉంటే అది RHL. సో RHL అంటే మనం x గ్రేటర్ దాన్ 2. సో 2% x గ్రేటర్ దాన్ 2 తీసుకుంటాం మనం. సో x గ్రేటర్ దాన్ 2 అంటే మన ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారు, x²/3. సో ఇందులో మనం 2ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2²/3 4/3. ఓకే, సో LHL 1, RHL 4/3. సో వన్స్ అగైన్ LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. సో LHL RHL ఈక్వల్ అయితే ఫంక్షన్కి లిమిట్ ఉంది అని చెప్పేసి చెప్తాము. సో దేనికైతే ఈక్వల్గా ఉంటుందో దాన్నే లిమిట్ వాల్యూగా చెప్తాం. మరి ఇప్పుడు ఈక్వల్గా లేవు కాబట్టి ఫంక్షన్ హ్యాస్ నో లిమిట్. దేర్ఫోర్ లిమిట్ fx x tends to 2 ఈజ్ నాట్ ఎగ్జిస్ట్.